వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రజా తీర్పు సునామీలో కొట్టుకుపోయిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటిసారి మీడియాతో మాట్లాడిన చింతకాయల అయ్యన్న పాత్రుడు. నేను 12 సార్లు పోటీ చేశాను, కానీ ఎన్టీ రామారావు హయాంలో సైతం ఇంతటి మెజారిటీ ఎప్పుడూ చూడలేదు. దౌర్భాగ్యుడు జగన్ కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం నర్సీపట్నం వచ్చిన మాజీ మంత్రి అయ్యన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై విమర్శించారు. కూటమిలో అందరూ ఐక్యంగా పనిచేసి చెత్తన కొడుక్కి సమాధి కట్టాం. పవన్ కళ్యాణ్ కు 2 చేతులతో నమస్కారం చేస్తున్నా. రాష్ట్రంలో ప్రజా తీర్పు ఒక సునామీ. ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయి. ఎన్టీఆర్ హయాంలో సైతం ఇటువంటి మెజార్టీలు రాలేదు. మోడీ సహకారంతో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే కేంద్రం అవసరం తప్పనిసరి. పథకాలతో పాటు శాశ్వతమైన అభివృద్ధి పనులు కావాలి. పోలవరం పూర్తి కావాలి. విశాఖకు సుజల స్రవంతికి నిధులు కావాలి. నా ఆఖరు ఎన్నికల్లో నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు. గత 5 సంవత్సరాల కాలంలో నన్ను ఎంతో హింసించారు. ఆ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నాకు అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సైకో. అతను నమ్మి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వై నాట్ 175 అన్నారు. ఈ రోజు ప్రతిపక్ష హోదా సైతం లేకుండా చేశారు. తప్పు చేస్తే ఎటువంటి నాయకుడినైనా ప్రజలను క్షమించారు. ఈ ఎన్నికలు ఒక గుణపాఠం. పెద్ద మెజార్టీ ఇచ్చిన రాష్ట్ర ప్రజలే సింగిల్ డిజిట్ కు తీసుకొచ్చారు. 2 ఓట్ల శాతం వచ్చి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టినటువంటి ప్రజానీకానికి మనందరం కూడా నమస్కారాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చూశాను, నా అనుభవ ప్రకారం చెప్తున్నాను. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి సైకో, వీడు పెద్ద సైకో అని చెప్పి మొదటి నుంచి చెప్తూ ఉన్నాము. ఎందుకంటే అతను నమ్మి అన్ని సీట్లు ఇచ్చి అధికారం ఇస్తే ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ చెత్తనా కొడుకు. అటువంటి వ్యక్తికి ఈరోజు జనం వచ్చినటువంటి సమాధానం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను భారతదేశంలో అనేక ఎలక్షన్లు కూడా అబ్జర్వ్ చేశాను. నేను ఇదొక సునామీ. అన్ని వర్గాల వారిని కూడా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇందా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ మాట్లాడడం. ఇప్పుడు మాట్లాడాడండి లేదండి. ఆ ప్రెస్ మీట్లో అంటాడు, నా అక్కా చెల్లి అంత ఎక్కడ పోయారండి, నేను పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు అందరూ నాకు ఎందుకు ఓట్లు వేయలేదండి, మరి ఇన్వెస్ట్మెంట్ కూడా ఇవ్వలేదండి. మాట్లాడితే ఇప్పుడు రాని మెజార్టీ ఇప్పుడు వచ్చింది. ఎన్నిసార్లు పోటీ చేశాను, ఎన్నిసార్లు గెలిచాను, ఎప్పుడు రాని మెజార్టీ ఇప్పుడు నాకు వచ్చింది. గతంలో 23,000 అంతా వచ్చింది నాకు, ఇప్పుడు 24,000 దాటింది. ఇంత నమ్మకంతో నర్సీపట్నం ప్రజలందరూ కూడా నన్ను నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయను. నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ నేను 5 సంవత్సరాలు చెప్పాను, ఇదే నాకు ఆఖరు ఎలక్షన్ కూడా చెప్పాను. నేను ఈ ఆఖరు ఎలక్షన్లో మన గెలిపించి నమ్మి, నా మాట నమ్మి నాకు ఓట్లేసి గెలిపించారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ అస్థిరత చేయకుండా ఒక శాశ్వతమైన కార్యక్రమాలు చేస్తాను. నాకు ఆల్రెడీ ప్లాన్ ఉంది, బుర్రలో ప్లాన్ పెట్టుకున్నాను. నేను ఏటి చేయాలనేది. ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ, హెల్త్ సెకండ్ ప్రయారిటీ, రోడ్లు థర్డ్ ప్రయారిటీ, అలాగే ఇరిగేషన్ సిస్టమ్స్ 4th ప్రయారిటీ పెట్టుకొని ఈ మన నర్సీపట్నాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను పూర్తిగా పనిచేస్తాను. నా మీద నమ్మకం పెట్టి నాకు ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి నర్సీపట్నం ప్రజలకి, అలాగే యూత్, నర్సీపట్నం యూత్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కుర్రవాళ్ళు కానీ ఎంతో రాత్రింపాలు కష్టపడ్డారండి. గత 5 సంవత్సరాలు నన్ను ఎంత హింసించారు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ. నేను బాధపడలేదు, సంతోషపడ్డాను. ఎందుకంటే అంత పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి వస్తే కొన్ని వేల మంది జనం నా ఇంటి ముందు కాపలా కాశారు. నాకు ఏ పదవి లేకపోయినా అయ్యన్న పాత్రుడు గారు మీకు అండగా ఉన్నాం మేము అని నిలబడ్డారు నర్సీపట్నం ప్రజలు. ఈ రుణం ఈ జనంలో నేను తీర్చుకోలేను. ఈ 5 సంవత్సరాలు కష్టపడతాను. కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ప్రాంతాన్ని బాగు చేసుకొని నర్సీపట్నం ప్రజలందరికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా ఈ ద్వారా మనం చేస్తున్నాను.
అలాగే 16 కేసులు పెట్టినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది అభిమానులు నాయకులు మా ఇంటికి వచ్చి నాకు మేము ఉన్నాం సార్ మీకు ధైర్యంగా అని చెప్పి నాకు చెప్పారు. వాళ్ళందరూ కూడా మన ఎలక్షన్లో నాకు ఎంతో సాయం చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన సాయం చేశారు ఈ ఎలక్షన్లో. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నర్సీపట్నం ప్రజలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.